ఎర్రవెల్లిలో నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. పార్టీ సీనియర్లతో గులాబీ అధినేత భేటీ కానున్నారు. భేటీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జీల నియామకంతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. అనంతరం కాంగ్రెస్ వైఫల్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన చర్చ జరగబోతోంది. ఎప్పటి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలి? ఇటీవల జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో పార్టీలో ఉన్నటువంటి అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు, రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంస్థాగత నిర్మాణంపై పార్టీ ఫోకస్ చేస్తుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన చర్చించబోతున్నారు. ఎప్పటి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలి, ఎప్పటి వరకు ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని నియమించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణా తరగతులు, వీటన్నిటిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా మరోవైపు పార్టీకి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఏ అంశాలు ప్రభుత్వ వ్యతిరేక అంశాలుగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి, ముఖ్యంగా రైతుల అంశాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, ప్రస్తుతం రైతులు ధాన్యం కొనుగోలు చేయక పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏ అంశాలను ప్రభుత్వ వ్యతిరేక అంశాలుగా మలిచి ప్రజల్లోకి వెళ్ళాలి అనే అంశాలపై కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. కేవలం పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శులు 13 మందితో పాటు అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు 3, మండల డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు 3, అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం కొద్ది మందిని మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించారు. కేవలం పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపైనే ఎక్కువగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2017లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేశారు. అప్పుడు 60 లక్షల మంది సభ్యులుగా చేరారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి సభ్యత్వ నమోదు అనేది ఛాలెంజింగ్ గా మారింది. దీంతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపైనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. పక్కాగా బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకులను మాత్రమే పార్టీ సభ్యులుగా చేర్పించాలంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి పేరుకు గొప్పలు చెప్పుకోవడం కాదు, తక్కువ సభ్యత్వం నమోదు అయినప్పటికీ పార్టీ బేస్డ్ సభ్యత్వ నమోదు చేయించాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సమావేశం తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి ఉండబోతోంది, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు ప్రక్రియను పరిశీలించేందుకు ఇన్ఛార్జీలను కూడా నియమించబోతున్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.